హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న జీ తెలుగులో 44వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇది మన కొత్త ఛానల్. ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు అవుతారని నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీ పేరు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మన కొత్త ఛానల్లో మీ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు అవుతారనేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈరోజు నైట్ నుంచి మనకి జగదాత్రి అలాగే ఆటో విజయశాంతి సీరియల్ రివ్యూలు అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. అలాగే కొన్ని రోజులు అయిన తర్వాత అన్ని సీరియల్స్ రివ్యూ చేసాకైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. గుర్తుంది కదా, ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు అవుతారని నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తాను. మీ పేరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీ పేరు అయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ రాయండి. ఇక్కడ మనం టీఆర్పీ రేటింగ్స్ చూసుకున్నట్టయితే 44వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే, ముక్కు పొడక సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 2.78 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.87 అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్బన్లో ఎప్పటికీ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటాయి. మన అందరికి తెలిసిన విషయమే. అర్బన్ టాప్ తురుము అసలు మనం చెప్పాల్సిన మళ్ళీ వేరే ఛానల్లో పోలిస్తే ఇక్కడ జీ తెలుగు అయితే అర్బన్లో ఎప్పటికీ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటాయి. అలాగే ఉమ్మడి కుటుంబం వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.65 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.19 అయితే ఉంది. అలాగే దీర్ఘ సుమంగళి బావ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.37 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.02 అయితే ఉంది. గుండమ్మ కథ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.89 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.66 అయితే ఉంది. అలాగే కలవారి కోళ్ళు కనక మహాలక్ష్మి వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.99 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.72 అయితే ఉంది. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం వచ్చి మనకి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.48 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.28 అయితే ఉంది. గరానమ్మ కూడా వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 2.86 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.47 అయితే ఉంది. ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 1.28 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.69 అయితే ఉంది. నిండు నూరేళ్ల సావాసం వచ్చి అర్బన్ రోల్ వచ్చి 4.18 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.86 అయితే ఉంది. పడమటి సందేహం వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 5.99 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.16 అయితే ఉంది. లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 7.43 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.59 అయితే ఉంది. మేఘ సందేశం అర్బన్ ఫెస్టివల్ వచ్చి 8.06 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.29 అయితే ఉంది. జేఎం సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 7.08 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.04 అయితే ఉంది. చామంతి సీరియల్ అర్బన్ ఫెస్టివల్ వచ్చి 7.35 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.77 అయితే ఉంది. జగదాత్రి సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 7.68 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.89 అయితే ఉంది. జగదాత్రి నెంబర్ 1 ప్లేస్ అయితే కైవసం చేసుకుంది. అర్బన్లో వచ్చి మేఘ సందేశం వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 8.06 అయితే ఉంది. అక్కడ మనం వేరే ఛానల్లో చూసుకున్నట్టయితే గుండెండు 3 గంటలు కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది సీరియల్. ఆ సీరియల్ టాప్ నెంబర్ 1 పొజిషన్ అయితే వచ్చింది అక్కడ 9 PM. ఇక్కడ కూడా జగదాత్రి 9 PM నెంబర్ 1 పొజిషన్ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అయితే నాకు అనిపిస్తుంది. ఆటో విజయశాంతి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 5.91 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.01 అయితే ఉంది. అక్కడ బిగ్ బాస్ షో అంత పెద్ద షో ఉన్నా కానీ ఇక్కడ 7+ టీఆర్పీ అది కూడా 9:30 స్లాట్లో సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఆటో విజయశాంతి కూడా నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫామ్ చేస్తుంది. అమ్మాయి గారు వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.98 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.29 అయితే ఉంది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఇంకా 1 month టైం పట్టేటుంది. అది కన్నడలో కూడా డబ్బింగ్ చేస్తూ ఉంటారు, కన్నడలో కూడా డబ్బింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏ సీరియల్ ఎండ్ అవుతుందని ఇప్పటి వరకు అయితే మనకు క్లారిటీ లేదు. నిండు నూరేళ్ల సావాసం ఎండ్ అవుతుందని ఫేక్ న్యూస్ చాలా అయితే వస్తున్నాయి. ఇప్పటికైతే నమ్మద్దండి. నిండు నూరేళ్ల సావాసం ఇంకా చాలా స్టోరీ అయితే ఉంది కాబట్టి ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. పడమటి సందేహం ఎండ్ అవుతుందా అంటే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ మనకి 6:30 PM మనకి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం ఏ టైంలో టెలికాస్ట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటా ఉంటారు. కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అమ్మాయి గారు సీరియల్ ఎండ్ చేసి ఇక్కడ పడమటి సందర్భం అయితే 10 o'clock వేసినా వేయచ్చు, చెప్పలేము, ఎలాగైనా జరగచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు అవుతారనేసి కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.